హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది మరియు రంజాన్ పండుగకు కొన్ని బకాయిలు విడుదల. మనకు గతంలో డిఏ బకాయిలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా 1,100 కోట్ల రూపాయలైతే డిఏ, డిఆర్ బకాయిల కోసం ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో పూర్తి స్థాయిలో ఇంకా జమ కాలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరికొన్ని పెండింగ్ బకాయిలనైతే విడుదల చేయడానికి ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుందా లేదా అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాము. అలాగే గతంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క 1,100 కోట్ల రూపాయల బకాయిలను మిగిలిన వారికి ఎప్పటిలోపల జమ అవుతాయనే వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12థ్ పే కమిషన్ (పీఆర్సీ) అమలు మరియు దానికి ముందుగా ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటనపై ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక స్పష్టత రాకపోవడం వల్ల వారిలో తీవ్ర నిరాశను, అసహనాన్ని కలిగిస్తోంది. ప్రతి ఏటా పండుగలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒక శుభవార్త చెప్తుందని ఆశించడం ఉద్యోగులకు అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే రాబోయే ఉగాది మరియు రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం కనీసం 30% ఐఆర్ ప్రకటిస్తుందేమో అని సామాజిక మాధ్యమాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సచివాలయం నుండి గానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గానీ ఎటువంటి స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదు. మరి ప్రస్తుత రాజకీయ మరియు పరిపాలనా పద్ధతులను గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. ఈ సుదీర్ఘ కాలంలో అనేక సార్లు రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ సమావేశాలు జరిగాయి. అలాగే బడ్జెట్ సమావేశాల్లో కూడా అనేక ప్రజాకర్షక పథకాల గురించి చర్చించారు. కానీ రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశం లేదా వారికి రావాల్సిన దాదాపు 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల గురించి ఎక్కడా గట్టిగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ భారీ మొత్తంలో ఉన్న బకాయిలు గనక విడుదల అయినట్లయితే ప్రతి ఉద్యోగికి వారి సర్వీస్ మరియు హోదాను బట్టి కనీసం 2-4 లక్షల రూపాయల వరకు నగదు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ డబ్బు ఉద్యోగుల కుటుంబ అవసరాలకు, అంటే పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతో ఆసరాగా అయితే ఉంటుంది. కానీ ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం మౌనం వహించడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇకపోతే గత సంక్రాంతి పండుగ సమయంలో ప్రభుత్వం సుమారు 1,100 కోట్ల రూపాయలను టీఏ మరియు డీఆర్ బకాయిల రూపంలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది కొంతమందికి ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ బకాయిలు ఇంకా పూర్తి స్థాయిలో అయితే వారి బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. సో, వివిధ కారణాల వల్ల అయితే అవి జమ కాలేదన్నమాట. అటువంటి బిల్లులన్నీ కూడా ఈ నెల ఆఖరు లోపల ఖచ్చితంగా జమ అవుతాయనైతే ఈ మేరకు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఇక జీవితాంతం సేవ చేసి వృద్ధాప్యంలో మందులకు, ఇతర అవసరాలకు పెన్షన్ పైనే ఆధారపడే వారికి ఈ జాప్యం పెద్ద శాపంగా మారింది. కేవలం కాగితాల మీద నిధులు విడుదలయ్యాయని చెప్పడం కాకుండా అవి నేరుగా లబ్ధిదారుల చేతికి అందడం అందడమే నిజమైన ఊరట అని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పెండింగ్ బిల్లుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అది చేంతాడంత ఉంది. కేవలం జీతాలు మాత్రమే కాకుండా ఉద్యోగుల సొంత డబ్బైనటువంటి జీపీఎఫ్ లోన్లు కూడా సకాలంలో మంజూరు కాలేదు. ఒక ఉద్యోగి తన అత్యవసర అవసరాల కోసం తన సొంత పొదుపు ఖాతా నుండి డబ్బు తీసుకోవాలన్నా నెలల తరబడి వేచి చూడాల్సొస్తుంది. అలాగే మెడికల్ బిల్లులు, అంటే అనారోగ్యం పాలైనప్పుడు పెట్టుకున్న ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కూడా పెండింగ్‌లో ఉండటం బాధాకరం. గ్రూప్ లైఫ్ ఇన్స్యూరెన్స్, జీఎల్ఐ లోన్లు, పోలీస్ శాఖలో పనిచేసే వారికి రావాల్సిన టీఏ బిల్లులు, ఇలా ప్రతి అంశంలోనూ జాప్యం జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని అయితే దిగజారుస్తున్నాయి. 11వ పీఆర్సీ అమలు విషయానికొస్తే వాస్తవానికి ఇది 2023 జూలై 1వ తేదీ నుండే అమల్లోకి రావాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ కూడా మొదలు కాలేదు. ఒక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉద్యోగ సంఘాల వినతులు స్వీకరించి ధరల పెరుగుదల మరియు ప్రభుత్వ ఆదాయాన్ని బేరీజు వేసి నివేదిక ఇవ్వడానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కమిటీ వేసినా అది పూర్తి స్థాయిలో అమలు కావడానికి మరికొంత కాలం పడుతుంది. అందుకే ఈలోపు ఉద్యోగులకు ఆర్థికంగా నిలవడానికి ఐఆర్ ప్రకటించడం అనేది ఒక ఏకైక మార్గంగా అయితే కనిపిస్తుంది. గత చరిత్రను చూస్తే 2022 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించింది. అదే తరహాలో ఇప్పుడు కూడా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాగో దసరా పండుగ సమయంలో కనీసం ఒక టీఆర్ అయినా ఇస్తారని భావించారు. అందరూ ఆశగా అయితే ఎదురు చూసారు. కానీ అప్పుడు కూడా నిరాశ ఎదురైంది. దాని తర్వాత మనకు దీపావళి సందర్భంగా ఒక డీఏనైతే విడుదల చేశారు. సో, ఇప్పుడు అందరి కళ్ళు ఉగాది పండుగ పైనే ఉన్నాయి. కొత్త తెలుగు సంవత్సరాది సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చే కానుక ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతుందని వారు ఆశిస్తూ ఉన్నారు. 30% ఐఆర్ గనుక ప్రకటిస్తే పెరిగిన నిత్యావసర ధరల మధ్య సతమతమవుతున్న ఉద్యోగులకు అది ఒక పెద్ద ఆక్సిజన్ లాంటి ఊరట అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లు మరియు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదటగా ఎటువంటి జాప్యం లేకుండా 12 పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. రెండవది ఐఆర్ ప్రకటన ద్వారా ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల తీసుకురావాలి. మూడవది పెండింగ్‌లో ఉన్న రూ. 35,000 కోట్ల బకాయిలను ఏ విధంగా ఏ ఏ నెలల్లో చెల్లిస్తారో ఒక స్పష్టమైన కాలపట్టికను విడుదల చేయాలి. అప్పుడే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. కేబినెట్ భేటీలలో కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సమస్యలను ఎజెండాలో మొదటి అంశంగా చేర్చాలి. రాబోయే నెలాఖరులో జరగబోయే కేబినెట్ సమావేశంపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. ఒకవేళ ఉగాది నాటికి 30% ఐఆర్ ప్రకటిస్తే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అవుతుంది అనటంలో సందేహం లేదు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉందా? లేదా? అనేది ఈ నిర్ణయాల ద్వారానే తేలిపోనుంది. ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి న్యాయమైన కోరికలను తీర్చడం ద్వారా ప్రభుత్వం తన పాలనా దక్షతను నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మరియు మీకు రావాల్సిన బకాయిలను వాటి వివరాలనైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, దీనిపై ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.